వాడు నల్లగా ఉంటే మనకేంటమ్మా, వాడు పెట్టి నిండా తెల్లని రూపాయి కాగితాలు ఉన్నాయి. ఆ రూపాయి కాగితాలు మనకు కావాలని వాడి రూపంతో మనకునేంటమ్మా. మరి నల్లగా ఉంటాడే. అమ్మా, నల్లతోటికి శరీరం అర్పించితే ఆ నారాయణమూర్తికి శరీరం అర్పించినట్టేనమ్మా. అతను ఈ రోజు 3 సార్లు మన ఇంట్లో తోలాడినాడే. ఎందుకో వస్తే మన ఇంటి ఎందుకమ్మా, అప్పుడు పనులు ఇప్పుడు మన ఇంటి మీదనేమన్నా చూడమ్మా. ఖర్చించుకోవడానికి కూడా నిన్ననే పెళ్లి పెట్టి వాళ్ళు ఇంత ఏమో తల్లి ఈ మధ్యన రంగనాయకు పట్టిన నామకం సీఎంలు ఈతని వల్లనే తమ్ముడు ఎంత ఇచ్చారమ్మా. అరగంటలో 6 కాసులు సమర్పించాడే. 6 కాసులు. ఒక్క అరగంటలో 6 కాసులు. ఒక్క అరగంటలో 6 కాసులు. అమ్మా, అసలు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. నుంచి ఒక్కసారి కలరమ్మా. నేను కాదు కానీ అతను వచ్చినప్పుడు నువ్వే కనిపిస్తుంది. నేనా? నేను చేసుకుంటానే డాక్టర్ అందంగా ఉన్నావు. చూడమ్మా ఎలా కనిపించావు తెలుసా. మన డాబా పెట్టుకోవడం వారంతా నుంచొని ఇక్కడ నుంచి ఈ పైభాగం అనిపించేటట్టు అనిపించాలన్నట్టు. ఒక్కసారి నవ్వేదనుకో బాణం దృష్టిలో కూర్చున్నట్టు చూసుకోవాలమ్మా. చక్కగా దీంట్లో చక్కగా అవుతానని మాయా పదకం వచ్చిన వాటికి ఏది పట్టుకున్నది పారిపోతాడే బాబు. దొంగ నవ్వకపోతే నవ్వుతూ చక్కగా తగ్గమ్మా. తగ్గితే మీరంతా ఇటు చూడాలి. ఇటు చూసి తగ్గితే వాళ్ళంతా ఇటు చూడాలి. చక్కగా చక్కగా ఇలా తగ్గుతున్నారంటే ఇలా తగ్గేవనుకో ఆ వచ్చిన వాళ్ళది టీవీ పేషెంట్ పారిపోతారే తల్లి. కొడి తగ్గు తగ్గి తగ్గి చాలా బాగుంది కదమ్మా. లంగా వాణి వేసుకోపోయేటే లంగా చూస్తే తల్లి వేసావు. బాగుందమ్మా. భిక్షాన్ని ముందు వేసుకోపోయేటే మొన్న ప్రతాపం మేడానికి వెళ్ళేది కదా. లాభంగా ఎత్తుగా ఉంది. ఎంత మంది వేసుకుంది కదమ్మా అని ఈ సందేహం నాకు అడిగేది. అది ఏం చెప్పింది తెలుసా. కింద దిండు లేకపోయినా రింగు లేదు ఊపుతుందంటే వేసుకోమా. ఇంత చిన్న బిల్లు వేసుకున్నావంటే పెద్ద బిల్లు వేసుకోపోయావమ్మా. పెద్ద పిల్ల నాకెక్కడిది అంటావేంటి. నాకేంటే ఎంత తింటే నేనే కంసానికి ఇచ్చేట 2 నెలలు నిద్రాహారాలు మానేసి చుట్టూ 2 వస్తువు తెలుగు వాళ్ళేసేది మయానే చేయడం మాకు ఇంకుడి అంత ఒకటి ఆ బిళ్ళేసుకుని చూసేవాడికి ఆలు పెట్టింది. ఆ బిళ్ళేసుకోమా. మీరు చిన్నపిల్లలే. ఆ రోజుల్లో నేను మేళాలకు వెళ్ళేదాన్ని బాబు. మహానుభావుడు ఎక్కడున్నాడో మధ్యలో వెక్కింద కాదని మన దోరకృష్ణ గురువు గారిని
మరి మధ్యలో మధ్యలో ఆయనకి ఎంత పొడుగు ఉంది మధ్యలో మధ్యలో ఆయన వాయించడం నేను మాత్రం ఆయన వాయించడం నేను మాత్రం వాయించి 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 వాయించేవాడే ఆ పొట్లన్నీ పట్టేస్తాడమ్మా ఆ గురువు గారికి చర్మ కట్టు వాయించ గురి గురువు గారికి బిడ్డలు వచ్చినాయి కదా ఆ బిడ్డలన్నీ కొట్టేద్దామని వాడు పక్కన వాళ్ళు దేవుడికి కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి పెట్టుకుని వచ్చేటప్పుడు సరే మనకి కానీ సంవత్సరాలుగా రథానికి వెళ్ళింది ఇది ఎక్కడికైనా అక్కడే తల్లి ఏమిటే అమ్మ రావచ్చునా రావచ్చునా అనకపోతే రారాదటే ఒక 5,000 చూసుకుంటే నేను అలా ఉన్నంత నిండా దుమ్మెంటే ఆ నిండా దుమ్మెంటే తల్లి మహానుభావులు ఎంతో హై క్లాస్ టికెట్ చేసుకున్నాం టికెట్ సమాధానంతో మా మూర్తిరాజు గారు మా మిత్రులు ఈ సన్మానం నాకు చేయాలని మీరు కుటుంబం తీసుకున్నారు వారికి నా అపరాధాలను తెలియజేస్తున్నారు ఏం జరిగిందమ్మా వాళ్ళు చూసేస్తుంటే నువ్వు లవలవలవలంటూ పరిగెత్తుకొచ్చేసావా అయ్యో ఆ కుర్రోడు ఎంత అన్యాయం చేసేవి ఎంత అన్యాయం చేసేవి వాళ్ళంతా నువ్వు చూసేస్తుంటే నువ్వేం చెయ్యాలి వాళ్ళందరూ వచ్చి నేను చుట్టేస్తానే వాళ్ళందరూ చుట్టేసారా నీకు ఏ భయం వస్తుందంటే తల్లి వాళ్ళు ఎవరైనా నీ ఒక్కడు నీ ఒంటిగా చెయ్యేసాడనుకో ఉన్న 90 ఎక్కడున్న కరెంట్ షాక్ ఉంటుంది నీలో ఒక మంచి పని చేయాలమ్మా ఆ 10 మందిలోనూ బాగా నదరైన చూసుకోవాలి బాగా నదరైన వాళ్ళంటేనా నా తల్లి రాంబాబు గారు లాంటి చూసుకుని రండి బావగారు రండి మామయ్య గారు అని కూర్చోబెట్టి భుజాన్ని చేతులు ఎత్తి ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట చెప్పి ఆ జోడు కాస్త తీసుకొని అమ్మో అమ్మ వస్తుందంటే ఆయన బయటికి పరిగెడతాను నువ్వు రామ్ దూరిపోవచ్చు చూసి దూరిపోవాలమ్మా నేను దూరేను నువ్వు దూక ఏంటి నేను దూరేక నువ్వు దూక బాగా ఉంటుంది తల్లి నీకే ప్రయోజనం నేను తొక్కి చూపిస్తున్నా తొక్కి తొక్కి తల్లి బాగుంటే నీకు ఎవరు అడుగుతారు బాగోలేదు కానీ బొట్టు కింద తనకు చీర కట్టు పొట్టంతో బయటికి పెట్టు ఈ కూర్చున్న కుర్రాళ్ళు ఒక్కడే వదిలిపెట్టు ఏమిటే నీ అక్క చెల్లెళ్ళతో ఎరుగో ఎరుగో ఎరుగోతే ఎప్పుడు దగ్గర నా బొండ నల్లతోడైతే సొమ్మ మొత్తుల సేవనే పడటం ఉంటారు వచ్చి పైనుంచి కింద చూసారా
వీడా వీడి పోవడం ఏంటి వీడు ఈయన తలపోటు ఓడగొట్టుకుండా పడుతూ అమ్మా వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చేవారా వచ్చేవారా అంటారంటే వచ్చేవారు కదమ్మా అయితే ఏమవుతారు కూడా మీ నాన్నగారు అసలు నాకు ఎంతమంది నాన్నలే ఏమన్నా ఇప్పుడు వచ్చిందా నీకు అనుమానం చూడమ్మా మనం అంచుడే తీర్థానికి వెళ్ళే కదా ఆ తీర్థం ఏం చూసావమ్మా ఆ సముద్రంలో మునిగేవాడిని తేలేవాడిని చూసావు అలాగే మన ఇంటికి వచ్చేవాళ్ళు చెప్పండి అదేమిటమ్మా ఒక్కడికి ఏం చెప్పే ముందుగా నాన్నగారు పిలుచుకుంటాను నువ్వు ముచ్చటపడి అడుగుతున్నావు కాబట్టి ఏమ్మా చెప్తాను చెప్పమ్మా ఏం లేదే నేను నాన్నగారు చెప్పేటప్పుడు నాకు 20 సంవత్సరాలు ఏమైపోయానే తల్లి అమ్మా ఈ ఆరణ గాంధీనగరం మారంపల్లిలో మంచి పేరే నా చీరలన్నీ ఆయన ఉరికేవాడే మహానుభావుడు ఇస్త్రీ పెట్టి నాగేశ్వరరావు గారని కనిపిస్తానే వారెవరో ఇక్కడ ఉండి విన్నారనుకో మన ఈ ఊరు పొలి మీద కూడా దాంట్లో అప్పటి కుదిరేట్టుకుంటారు క్యాటీ వచ్చు కానీ ఆయన ఏం చేసేవాడు తెలుసా ఇస్త్రీ పెట్టి అలాగే వేసుకొస్తూ ఎవరున్నారా లేదని చూసేవాడే ఎవరిని శ్రీహరి గారు పాటించుకుంటారా అని అడిగేవాడే నేను కూడా అనేవాడిని బాబు ఏమి లేదే నాన్నగారు కదా అమ్మా సరే కానీ అమ్మా ఇన్ని చెప్తున్నావు మన ఇంటికి ఇంతమంది వస్తున్నారు కదా ఎవరెవరిని ఏమని పిలవాలో నాకు ఎప్పుడైనా చెప్పావా ఇప్పుడే కదా నీకు బాగుపడే లక్షణాలన్నీ అమ్ముతున్నాయి అమ్మా ఈ కూర్చున్న జనంలో పంచాయతీ 10 వరకు రండి పెద్ద నాన్నగారు రండి బాబాయ్ గారు కేకేసుకోవాలమ్మా సరే కానీ ప్యాంట్లు వేసుకుని ఉంటున్నారు చూడమ్మా పెద్దలు అన్ని అక్కే కావాలమ్మా రండి బావగారు రండి మావయ్య గారని రండి బావగారు రండి మావయ్య గారు మా అక్కయ్య మేడ మీద గదిలో సంగీత సాధన చేస్తుంది నాకు నచ్చినట్టు చెప్పేది సరే కానీ ఈ ఊరు మనం ఎందుకు వచ్చామమ్మా 4ంటికి వచ్చేసాం 4ంటికి వచ్చాం కదా అప్పుడు నుంచి అతను ఎక్కడేసుకున్నప్పుడు నీ నుంచి చూస్తున్నాడు ఏమంటే కేస్తాడు ఎక్కే చూస్తున్నాడు ఏం కేస్తావు రండి తమ్ముడు గారు రండి అన్న తమ్ముడు చాలా తప్పమ్మా అన్న తమ్ముడు అసలు కేకేకూడదు రారా నా ప్రేమికుడా ప్రేమించుకున్నావు రాదా అన్నయ్య గారు వాడినారా పడుకోవడం వారం రోజు జలం పట్టుకుని మంచం పట్టుకుని ఓడలేదే బాబు తప్పమ్మా అలా కేకేకూడదు అదే నీకు చెప్పాను అందుకనే ఆ అన్నపక్కన కేకేకూడదమ్మా ఏమడిగారమ్మా మరి నేనేం చెప్తావమ్మా నీ బాబుడే లక్షణాలు అర్థం కానీ అక్కని కేకేసి నేను మాట్లాడతాను అక్క ఏమన్నా నువ్వు ఏం మాట్లాడుతు నేను పలహారం చేసేవాళ్ళండి పాలు తీసుకున్నావమ్మా అమ్మా చెట్టి అది వేసుకుంటూ వచ్చావమ్మా జడగట్ల పిల్లలు మీద వేసుకుని లక్షలకు ఉందంటే షౌకారి గారి దగ్గర బాగుపడతాను నా మాట వినలే తల్లి నా మాట వినలే అమ్మా ఈ పాలు నేను చెయ్యలేదమ్మా ఈ పాలు నేను చెయ్యలేదమ్మా ఎంత మాట్లాడామమ్మా పాడికుండా లాంటి మనం ముద్దలు పట్టుకొని పాడుకుంటాం కాదు నీకు మనసలా వచ్చింది ఆ ఉంటే లేకపోతే ఇక్కడ చూస్తే చిన్నపిల్ల నీవు ఈడొచ్చున్నావు లక్కలతో సంసారం ఎవరికి వచ్చేనే భోగందానికి భక్తి బ్రాహ్మణునికి నత్తి ఉంటే వ్యవహారం ఎలా జరుగుతుంది చక్రవర్తి మొదలుకొని చండాలుడి వరకు తనమనగా ఆశించిన వారు ఒక్కరు లేదు నా మాట తల్లి బాగుపడిపోతావు నా మాట లేదు నా మాట చెప్పమ్మా నా మనసు మారదమ్మా మనసు
శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా. ఈ సౌందర్యమైన శరీరం నాకు విడిచిపెట్టమ్మా. ఇది నేను తీసుకున్నాను. ఆ మాట వినవే తల్లి. అంటే నా మాట వినలేదా? నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడే ఇక్కడే తల్లి. నేను చచ్చిపోతే నీకు పెళ్లి గట్ట జరగడం వెంకెక్కిస్తున్నావా? అమ్మ నేను ప్రక్రియ చచ్చిపోగానే ఈ ఊళ్ళో